In this video, I am going to tell you about Cognizant. So Cognizant Jansi start చేసి 2 months బ్యాక్ అయింది. సో ఇంకా హైర్ చేసుకుంది Cognizant అయితే. అండ్ ఆల్సో Cognizant వేరే రోల్ కూడా అనౌన్స్ చేసింది. సో ఆ రోల్ కూడా మీరు అప్లై చేసుకోండి. ఎవరికైతే జన్సీ మెయిల్స్ అయితే రాలేదో వాళ్ళైతే ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. So before going to this video, if anyone not subscribed to my channel, please subscribe it and click the bell icon also. So like and share this video. If you have any doubts related to any video, just comment in comment box. సో మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను ప్లేస్మెంట్ రిలేటెడ్ జాబ్ అప్డేట్స్ అండ్ ట్రిక్స్ అండ్ టిప్స్ టు క్లియర్ ది ఇంటర్వ్యూస్ ఇవన్నీ చెప్తానన్నమాట. మీకైతే ఈ ఛానల్ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుద్ది. సో మీరైతే మన ఛానల్లో కంటెంట్ వెళ్ళి చూసుకోవచ్చు. చాలా జాబ్ అప్డేట్స్ అనేవి ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో ఇది జెన్యున్ కంటెంట్. సో సబ్స్క్రైబర్స్ నుండి తీసుకుని జెన్యున్గా నేనైతే ఇస్తాను అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో చాలామంది జన్సీకి అప్లై చేస్తారు కదా. సో జన్సీకి ఇంకా టైం అయితే ఎక్స్టెండ్ చేశారు అనమాట, 7 days. మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్న తర్వాత మనకైతే మెయిల్ వస్తుందని కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే కాగ్నిజెంట్ ఆల్రెడీ చాలా మందిని హైర్ చేసుకుంది. సో అండ్ కొంతమందికి ఆఫర్స్ కూడా రిలీజ్ చేసింది, LOIs కూడా. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని తీసుకోవడం తగ్గించేసింది. బట్ మీరైతే ట్రై చేయండి. మీకైతే లక్ ఉంటే మ్యాక్సిమం మెయిల్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరైతే అప్లై చేయండి అక్కడ. సో నేను ఇంకో ఆపర్చునిటీస్ గురించి అయితే చెప్తానన్నాను కదా. సో ఇదేనమాట అది. సో కాగ్నిజెంట్ అనేది 2025 గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారో సో వాళ్ళు అనలిస్ట్ ట్రైనింగ్ అయితే జాబ్ అనేది రిలీజ్ చేసింది అనమాట. సో ఇది ఓన్లీ ఎవరికంటే BCA, BSc, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ సర్క్యులేటర్ బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ అయితే ఎలిజిబిలిటీ లేదు. సో మీరైతే ఎవరైతే ఈ జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన విధంగా మీరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయ్యారో సో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరికైతే జన్సీ రాలేదో వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. మీరైతే వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు జస్ట్ కమెంట్లో పెట్టండి. సో చాలా మంది డౌట్స్ అడిగారు కదా. సో నేను ఆ డౌట్స్ అన్నిటికీ ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు ఈ వీడియో కింద మీరు డౌట్స్ ఏమైతే ఉన్నాయో సో ఆ డౌట్స్ అన్ని మీరు వీడియో కింద పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ ఏవైతే కామెంట్స్ పెట్టారో ఆ కామెంట్స్ అన్నిటికి నేను ఆన్సర్ అయితే తీసుకొస్తాను. దట్స్ అబౌట్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.